భరణి చేసిన పని ఏదైతే ఉందో తనూజాని ఒక రకంగా చెప్పాలంటే మెత్తటి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే 2 సార్లు హెల్ప్ అడిగితే 2 సార్లు కూడా టాప్లో ఉన్నాడని ఒకసారి తీసేసింది, బాటంలో ఉన్నాడని ఇంకోసారి తీసేసింది. అప్పటికి అడిగాడు, చూడు నాకు హెల్ప్ చేయలేదంటే గేమ్లో నుండి అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోతాను, కొద్దిగా నాకు ఇప్పుడు హెల్ప్ చేయాలంటే కూడా నువ్వు నాకేం చేయలేదు, నాకు ఇమాన్యులే చేశాడు, ఇమాన్యుల్కి నేను హెల్ప్ చేయాలని చెప్పి అన్న తనూజ లాస్ట్కి అయితే తనైతే బయటికి పంపించింది. కానీ తను హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు తను బయటికి వెళ్ళిపోయేటప్పుడు పాయింట్లు ఎవరితో షేర్ చేసుకుంటామంటే ఇదే తనూజకి తనకున్న పాయింట్లు కానీ అమౌంట్ కానీ ఇచ్చేసి బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు టాప్గా నిలిచిందంటే బికాజ్ ఆఫ్ భరణి. అంత 2 సార్లు ఆయన్ని గేమ్లో వెళ్ళిపోవడానికి కారణమైన తనూజకి ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చాడంటే ఎంతకన్నా స్లిప్పర్ షాట్ ఇంకోటి ఉంటుందా చెప్పండి? ఇంతకన్నా అన్యాయం వెన్నుపోటు తనూజ నుండి భరణికి ఇంతకన్నా ఉంటుందా? అందుకే అంటున్నాను, ఇప్పుడు ఈ అమ్మాయి అవసరానికి వాడుకుంటుంది. కన్నింగ్ కాంతమ్మ, నేనైతే ఇంక చెప్తున్నా కన్నింగ్ కాంతమ్మ అని చెప్తా తనూజని. ఎంత కన్నింగ్ అంటే చూడండి, అవసరానికి వాడుకుంటుంది, తర్వాత వెనకెట్టేస్తుంది. ఇమాన్యుల్కి ఇదే జరిగింది. కానీ ఎర్రగొర్రెలాగా ఇప్పుడు మళ్ళీ తనూజని నమ్ముతున్నాడు. ఖచ్చితంగా చెప్తాను, నిన్ను ముంచేస్తుంది, నీకు కప్పు కొట్టే సత్తా ఉంది ఇమాన్యుల్, ఇలాగే నమ్మేవంటే మాత్రం నీకు తెలియకుండానే నీ కిడ్నీ అమ్మేస్తుంది.